శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విషయంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశిలో రాహు యొక్క ప్రభావము, తృతీయంలో బృహస్పతి, చతుర్థంలో కుజుడు, పంచములో బుధుడు, అదేవిధంగా షష్ఠస్థానంలో రవి, సప్తములో శుక్రుడు నీచపడ్డాడు, వ్యయంలో శనీశ్వరుడు కనబడుతున్నాడు. ఆర్థిక వ్యవహారంకి వచ్చినప్పుడు రాజ్యం మీద కుజుడికి దృష్టి ఉంది కాబట్టి డెఫినెట్గా ఉద్యోగాలు పెర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఐటీ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, ఏదైనప్పటికీ మీ ఉద్యోగంలో కొంచెం కన్ఫర్మేషన్ పర్మనెంట్ అయ్యే అవకాశాలకు సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతాయి. ఎప్రిషియేషన్ జరుగుతుంది, మీ గౌరవం పెరుగుతుంది, అన్ని రకాలుగా ఉద్యోగ రీత్యా మీ ఫలితాలు చక్కటి ఫలితాలు ఇస్తాయి. అలాగే వ్యాపార రీత్యా కూడా మీరు చేసే వ్యాపారంలోని ఎస్టాబ్లిష్మెంట్ చక్కగా అవుతాయి. ఈ 15 రోజుల్లో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. ఎస్ ఐఎమ్ ఎస్టాబ్లిష్డ్ అన్నటువంటి ప్రాఫిట్ అనేది చక్కగా కనబడే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు కొంత అనుకూలమైతే కనిపిస్తోంది. విదేశాలు సెటిల్ అవ్వాలనుకున్న వ్యక్తులు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, ఉద్యోగ రీత్యా వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం కొంత బలహీనంగా కనిపిస్తున్నాయి. అలాగే ట్రేడింగ్ చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కటిగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, అలాగే సిమెంటు, పవర్ ప్లాంట్స్, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. అలాగే లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నంబర్ 3 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ఇక శుభవార్తలు, శుభకార్యాల గురించి మాట్లాడుకుని వివాహస్తుల కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. శుభకార్యాలు వింటారు. ఏదైనా స్ట్రెస్తో కూడిన శుభకార్యాలు వింటారు మీరు. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటప్ప మధ్యవర్తిత్వం వహిస్తారు. దానివల్ల కొంచెం మానసిక ఒత్తిడి పొందే అవకాశం కూడా రాహు ప్రభావంలో కనబడుతుందని చెప్పగలుగుతాం. అలాగే లక్కీ నెంబర్ గురించి మనం మాట్లాడుకుని ఇంకా మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మీకు 6వ స్థానంలో ఉన్న రవి, 7వ ఇంట్లో ఉన్న శుక్రుడు ఆల్రెడీ నీచబడి ఉండడం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 6వ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి కొంత గ్యాస్ట్రిక్ ఇష్యూ బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీ అమ్మగారికి కొంతవరకు ఆరోగ్య రీత్యా కొన్ని దోషాలు కనబడుతున్నాయి. ఇటు 3 రకాల దోషాలు కనబడుతున్నాయి కాబట్టి వీటన్నింటినీ అధిగమించడానికి ప్రత్యేక గురు మంత్ర సాధన చేయడము, తర్వాత ప్రత్యేకించి నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేయడం చేసుకుంటూ వెళ్ళగలిగితే వీటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రాజకీయ రంగంలో ఉండేవాడు, అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవాళ్ళకి, ఫిలిం ఇండస్ట్రీ వ్యాపారం చేసేవాడు, ప్రొడ్యూసర్స్కి, యాక్టర్స్కి, వీళ్ళందరికీ కూడా కొంత రాహు మాయ, కొంత శని ప్రభావము, కొంత శుక్రుడు యొక్క బలహీనత, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని కొంచెం న్యూట్రల్గానే ఉంటుంది తప్ప పెద్ద చెప్పుకోదాక బెనిఫిషియల్ అయితే కనబడదు. కాబట్టి ఇక్కడ మంత్రమే శరణ్యం అనుకుంటూ సాధన చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా కొంత యోగం వస్తుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.